నమస్కారం. ఈరోజు వేణు అలియాస్ వేణుస్వామి అనబడే ఓ వ్యక్తి నిన్న క్లియర్గా నేను అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఆ డేటా చెప్పి మరి సేమ్ ఇదే రిపీట్ అయింది తమిళనాడులో అని చెప్పాను. ఎందుకు? విజయ్కి సంపూర్ణ మెజారిటీ లేదు. అండ్ ఒకవేళ రేపటి రోజు సపోర్ట్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ దరిద్రం, తలనొప్పి అంతా ఎంత కాదు. దాంతో నెలైనా 6 నెలలైనా సంవత్సరం నుంచి నిలబడదు గవర్నమెంట్ అని చెప్పారు. అవునా? ఇది జర్నలిస్టులు ఎవరికైనా అర్థమైంది. వాళ్ళు వార్తలు కూడా ఇచ్చారు, నేను ఇచ్చాను. దీనినే ఆ వేణు అలయాస్ వేణుస్వామి వ్యక్తి రాష్ట్రాల జాతకం అంటూ ఆ ముఖ్యమంత్రి కావాల్సిన విజయ్కి సంబంధించి ఆ చుట్టుపక్కల మనుషులు ఎవరుంటే వాళ్ళకి సంబంధించి ఎస్పెషల్లీ త్రిష మహిళా కమిషన్ చెప్పింది. ఆల్రెడీ బయట పోలీసులు చెప్పారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి జనాలు కూడా భయంకర కామెంట్లు పెట్టుకుంటూ వస్తే ఇక అతను ఏమన్నాడు, ఇక నేను సెలబ్రిటీల జ్యోతిష్యం జోలికి పోను అన్నాడు. కానీ అగైన్ అండ్ అగైన్ అతను చెప్తూనే ఉన్నాడు. ఏ రకంగా? జనరల్గా ఉన్న విషయాలకి ముందుకి వెనక్కి ఆ గ్రహం ఈ గ్రహం ఉన్న వాటిని సెట్ చేసి దాని దగ్గర చెప్పేస్తే ఇక ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పాడంటూ వార్తల లేదన్నప్పుడు చిల్లర రాతల. ఏం జర్నలిజం మీరు చేస్తుంది? తమిళనాడులో ప్రజెంట్ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే బుద్ధి బుర్రా జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమైంది విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఒకవేళ ఫామ్ చేసినా నిలబడదు అని. దీనికి కూడా మళ్ళీ ఎవరో చెప్పగానే మనం చెప్పిన విషయాలే అవతల చెప్పగానే ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పాడు. ఎవరు ప్రముఖ జ్యోతిష్యుడు? ఎన్ని విషయాలు ఆయన చెప్పిన నిజమైన, ఎన్ని కేసులు ఆయన ఇరుక్కొని ఉన్నారు, ఎన్ని విషయాలు వచ్చేసి ఆయన కాంట్రవర్సీలు అయి ఉన్నాయి. అవి మీకు వద్దు. సో ఇన్పుట్ ఎడిటర్లు అన్న వాళ్ళు మ్యాటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళ రిపోర్టర్లు వాళ్ళు డెస్క్లో ఉన్న వాళ్ళు దాన్ని సరిచేసి జాగ్రత్తగా అవుట్పుట్ ఎడిటర్తో కలిపి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కలిపి బయటకి ఇవ్వాలి. ఇప్పుడు అవుట్పుట్ ఎడిటర్లకి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లకి డెస్క్ ఇన్ఛార్జిని అడుగుతూ ఉన్నా. మన జర్నలిజంలో బేసిక్స్ అనేవి ఉంటాయి, ఎథిక్స్ అనేవి ఉంటాయి. అవి మర్చిపోతే ఎలాగండి? ఎవరైనా పెడితే వాళ్ళు సెలబ్రేటింగ్ చేస్తారా? ఎవరైనా పెడితే వాళ్ళు సెలబ్రేట్ అంటే వాళ్ళు ఇది చేసుకుంటూ పోతే దాన్ని హైలైట్ చేసుకుంటూ పోతారా? ఒకప్పుడు జర్నలిజం అంటే ఏంటండి? అన్ని క్రాస్ చెక్ చేసి మనం పేపర్లో వేస్తాను, అన్ని క్రాస్ చెక్ చేసి మనం ఈ లైవ్లో ఇస్తాను, వీడియోలు ఇస్తాను. అది ఈ రోజు ఎలా ఉందండి? అసలు సెన్సేషన్ కోసం ఎవరైనా పెడితే వాళ్ళని సెలబ్రేటింగ్ చేయటం, సెన్సేషన్ కోసం ఎవరెవరైతే చెప్తే దాన్ని హైలైట్ చేయటం ఏంటండి అసలు ఇది? కమింగ్ టు పశ్చిమ బెంగాల్లో ఈరోజు సువేంద్ర అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన పిఏ చంద్రనాథ్ని ఘోరమని చంపేశారు. అలా ఏకంగా టీఎంసీ వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీ అయి ఉన్నారు. ఇలా ఏదో ఒక మూమెంట్లో పొజిషన్ చేయి దాటిస్తాము ఎక్కడ పశ్చిమ బెంగాల్లో. అప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రపతి పాలన వచ్చింది. ఇది బేసిక్కే కదా. రాష్ట్రం జాతకం ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఉన్నాయి, మమతా బెనర్జీ మరలా అధికారంలోకి రాదు, 100% ఫిక్స్ అయిపోయింది. ఆ పని అయిపోయింది. ఆమె వయసు 70, దీది కాదు దాది. అండ్ మోర్ ఎవర్ టీఎంసీ పని కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. కానీ భయంకరమైన కరుడు కట్టినటువంటి గోండాలు, రౌడీలు, దాదాలు, డాన్లు, సైకోలు ఆ టీఎంసీలో ఉన్నారు. వాళ్ళు రోజుకో గొడవ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ సువేంద్ర అధికారి 200 పైగా స్థానాలతో గెలుచున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి, సెంట్రల్లో ఎన్డీఏ ఉంది కాబట్టి అణిచివేస్తారు. ఖచ్చితంగా అక్కడ పశ్చిమ బెంగాల్లో పరిపాలన బాగుంటుంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ రాకముందు ఎలాగుందో చూసాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా సువేంద్ర అధికారి రాకముందు ఎలా ఉందో చూస్తున్నాం. ఇప్పుడు వచ్చాడు కాబట్టి బ్రహ్మాండంగా పరిపాలన ఉంటుంది. ఒకవేళ ఎక్కడన్నా తేడా కొట్టి ఏదైనా జర్రనే జరిగితే కొద్ది నెలలు మన మణిపూర్లో రాష్ట్రపతి పాలన పెట్టారు చూసినా అలా ఉండొచ్చు. అదే ఆ మనిషి కూడా చెప్పింది, ఆ వేణు. దానికి కూడా మరలా గ్రహాలు జాతకాలు అంటే ఏదో చెప్పాడు. దాన్ని మరలా హైలైట్ చేసి మరలా అదే వార్త అన్నట్టు ఇస్తే, మరలా అదే వార్త అన్నట్టు రాతలు రాస్తే, వీడియోలు ఇస్తే ఏంటి అసలు జర్నలిజం అంటే ఏంటి? జర్నలిస్ట్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్పుకుంటూ పోతే దాన్నే ఇస్తారా వార్తలుగా, అదే ఇస్తారా రాతలుగా? చాలా చాలా బాధేస్తుంది నాకు. మనం చెప్పిన విషయాల్ని ముందు వెనక ఆ గ్రహం ఈ గ్రహం ఆ జాతకం ఈ జాతకం చెప్పేసి వాళ్ళు పెట్టి దాన్ని బయటకు ఇచ్చి ఇవ్వగానే పొలోమని చెప్పేసి వీడియోలు, పొలోమని చెప్పేసి రాతలు, పొలోమని పోస్టులు. ఏంటి అసలు? కొత్తగా వచ్చిన పాపం వాళ్ళకంటే తెలియదు జర్నలిజం అంటే ఏంటో తెలియదు, జర్నలిస్టులు పాపం వాళ్ళకి ఎలా ఏంటో తెలియదు. ఓన్లీ వాళ్ళకి వ్యూస్ కావాలి, సెన్సేషన్ కావాలి, హడావుడి కోసం ఇస్తున్నారు. ఏముంది? డెస్క్ ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు, అవుట్పుట్ ఎడిటర్లు ఏం చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు ఏం చేస్తున్నారు? పోనీ అది చూసినప్పుడు సీఈఓనో రిమైనింగ్ ఎవరైనా సరే క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, ఏంటయ్యా ఇది అని చెప్పేసి. ఆ వేణు అనబడే వ్యక్తి మహిళా కమిషన్ దగ్గర ఏమని చెప్పాడు, ఇక హీరోయిన్ జోలికి రానన్నాడు. మరలా త్రిష జాతకంలో తేడా ఉందన్నట్టు, ఈ విజయ్ త్రిష కనుక కలిసి ఉంటే అతనికి ఇబ్బందులు తక్కువ అన్నట్టు నానా ఇది. తర్వాత వచ్చేసి ఆల్రెడీ గతంలో చాలా విషయాలు ఉన్నాయి, నా స్థాయిని తగ్గించుకోలేను ఇంకా అతను హైలైట్ చేసి. ఓకేనా?
ఒకటే నేను చెప్పదలుచుకున్నా, మీలో కూడా చాలామంది నాకు షేర్ చేశారు. ఇలా చెప్తున్నాడు ఏంటి, మీరు ఒకసారి దాన్ని క్రాస్ చెక్ ఎందుకు మీరు అంత ఇది చేస్తారు. ఒకటే చెప్తాను చూడండి, శ్రీరెడ్డి కూడా ఆమె వీడియోలు చూస్తున్నంత కాలం, శ్రీరెడ్డి కూడా తన గురించి జనాలు మాట్లాడుకున్న కాలం ఎలా చెలరైపోయిందో చూశారు. అలా ఈ వైసీపీకి సంబంధించి కానీ నార్మల్గా ఎవరైనా సరే బయట కూడా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు పట్టించుకున్నంత కాలం, వాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని హడావుడి చేసేంత కాలం జనాలు వాళ్ళు అలాగా ఉంటారు. ఈ వేణు కూడా అంతే.